friends, నేను యోగేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అబ్రహం ఓజ్లర్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటూ ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే జయరామ్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. జయరామ్తో పాటు మమ్ముట్టి, అన్స్వర్ రాజన్, అర్జున్ అశోకన్ అండ్ సైజు కురూప్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకి కరెంట్లీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక మలయాళం మూవీ, కాకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ తెలుగు ఈ 4 లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్. ప్లాట్ చూసుకున్నట్లయితే జయరామ్ అదే ఓజ్లర్, ఆయన పేరు అబ్రహం ఓజ్లర్. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. సడన్గా ఒకరోజు వెకేషన్కి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ కిడ్ మిస్సింగ్ అవుతారు అండ్ చనిపోయినట్టు ఎవరో ఒక అతను వచ్చి అరెస్ట్ అయిపోతారు అనమాట. సరెండర్ అవుతారు. సరెండర్ అయిన తర్వాత ఒక 3 years ఆయన డిప్రెషన్లోనే ఉన్నట్టు మనకు చూపిస్తారు. ఆఫ్టర్ 3 years ఏంటంటే ఒక కేసు వస్తుంది. అందులో ఏంటంటే హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తిని చంపేస్తారు. చంపేసినప్పుడు అది కూడా ఒక గ్రీటింగ్ కార్డ్ వదిలేసి వెళ్తారు అనమాట, హ్యాపీ బర్త్డే అని చెప్పి. సో అసలు ఆ కేసు ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఎండింగ్ వరకు ఎలా వెళ్ళింది, అసలు కనుక్కున్నారా లేదా, అండ్ ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్ళింది అన్నదే మిగతా స్టోరీ. టోటల్గా 2 hours 24 minutes ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టోరీ అన్నది మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లోనే మనకి ఒక 3 murders జరుగుతాయి, కాకపోతే ఎటువంటి లింక్ దొరకదు అనమాట. ఒక మర్డర్కి ఇంకో మర్డర్కి సీరియల్ కిల్లర్ ఏమో అనుకుంటారు. సో అలాగా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా వెళ్తుంది. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మెయిన్గా అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అన్నది చూపిస్తారు. ఆ పార్ట్ కూడా చాలా ఎంగేజింగ్గా అనిపించింది. సో ఓవరాల్గా నాకు మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా బోరింగ్ అన్నది అనిపించలేదు. మూవీలో పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మెయిన్ లీడర్ జయరామ్ కదా, ఆయన స్టార్టింగ్లోనే చాలా హ్యాపీ పర్సన్గా చూపిస్తారు. దాని తర్వాత వైఫ్ అండ్ పాప చనిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ మోడ్లో ఉంటారు అనమాట. ఆయనకి హెలూసినేషన్స్ ఇవన్నీ కామన్గా మనకి టెంప్లెట్ అయినప్పటికీ కూడా జయరామ్ చాలా బాగా చేశారు. అలానే మమ్ముట్టి గారు వచ్చే సీన్స్ కొన్నే ఉంటాయి, బట్ ఆయన కూడా చెప్పవసరం లేదు, చాలా బాగా చేశారు. ఆయనతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా స్క్రీన్ స్పేస్ ఉంటుంది, బట్ అంతగా ఉండదు. ప్రతి ఒక్కరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై మిథున్ మాన్యుయల్ థామస్. ఈయన ప్రీవియస్గా మనం అంజామ్ పాతిరా అని చెప్పి ఒక మిడ్ నైట్ మర్డర్స్ 5 murders అని చెప్పి ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీ తీశారు. ఈ మూవీకి కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డైరెక్షన్ ఏంటంటే ఎక్కడ బోర్ అనిపించకుండా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు అండ్ ప్రతి స్టెప్లో కూడా చూపించిన విధానం అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నారు అన్న విధానం కూడా చాలా న్యాచురల్గా పర్ఫెక్ట్గా అనిపించింది. సో డెఫినెట్లీ నా వరకు అయితే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చాయి. అండ్ దానికి తగ్గట్టు ఈ మూవీకి మ్యూజిక్ కూడా అలానే ఉంటుంది, ఎక్కడ ఓవర్ బోర్డ్ అయినట్టు ఏం అనిపించదు. ఆ మూవీతోనే బ్లెండ్ అయిపోయి వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. మూవీ నెగటివ్స్ అంటే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం వైలెన్స్ చూపిస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. మనకి సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మొత్తం బ్లడ్ ఎక్కడ చూసినా బ్లడ్డే కనిపిస్తుంటుంది అనమాట. అంటే మనకు క్లియర్గా ఏమవుతుందో అన్నది చూపించకపోయినప్పటికీ కూడా ఆ బ్లడ్ చూడడానికి నేను పెద్దగా ఇష్టపడను. అండ్ చాలా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, ఒక 3 murders, అండ్ దానివల్ల నాకు అదొక నెగిటివ్గా అనిపించింది. సో డెఫినెట్లీ 16 to 18 years అబవ్ ఉన్న వాళ్ళే చూడొచ్చేమో, ఇంకా తక్కువ ఏజ్ వాళ్ళు చూడలేరేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మన మూవీస్ చూపించినట్టు ఇలా కథలతో అవేముండవు, బట్ స్టిల్ ఏంటి మెడికల్ ప్రొసీజర్స్ అంటారు కదా, సో ఆ టైప్ ఆఫ్ వే ఎలా ఉంటాయో అవి చూపిస్తారు అనమాట. సో దానివల్ల నాకు కొంచెం భయం అనిపించింది. ఇది ఒక నెగిటివ్గా చూస్తున్నాను. ఇదో ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఈ మూవీ మొత్తం కూడా ఒక రెగ్యులర్ టెంప్లెట్లోనే వెళ్తుంది. మనం హిట్ ఇలా చాలా మూవీస్ చూసినట్లయితే పోలీస్కి ఏదో ఒక ఫోబియా ఉండడమో, లేదా హెలూసినేషన్ ఉండడమో, లేదా ఒక సఫరింగ్ ఉండడమో వెనకాల అవన్నీ చూపిస్తారు కదా. సో సేమ్ అదే టెంప్లెట్లో స్టార్ట్ అవుద్ది ఈ మూవీ కూడా. సో దానివల్ల నాకు ఇది కూడా బోరింగ్గా ఒకే వేలో వెళ్తుందేమో అన్న ఫీలింగ్ నాకు ఓపెనింగ్ సీన్లోనే అనిపించింది. కాకపోతే ఇందులో ఈ బ్యాడ్లోనే మంచిది ఏంటంటే అది ప్రొలాంగ్ చేయలేదన్నమాట. మనకి నార్మల్గా మన తెలుగు మూవీస్ కానీ వేరే మూవీస్ ఏమైనా చూస్తే ఏంటంటే ఆ ఫోబియా కానీ హెలూసినేషన్ ఈవెన్ ఉన్నాయనుకోండి, అది త్రూ అవుట్ మూవీ కంటిన్యూ అవుతున్నట్టు చూపిస్తారు. అది చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ మూవీలో జరిగిన మంచి ఏంటంటే అది ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే చూపించారు
చూపించారు తప్పించి మిగతా ఎక్కడ కూడా అంతగా దానికి ప్రయారిటీ ఇవ్వలేదు. నాకు అది బాగా అనిపించింది. మూవీ ఫైనలీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మనకి 11th January థియేటర్స్ రిలీజ్ అయిందంట. నేను అసలు అనుకోలేదు 6 crores బడ్జెట్ ఈ మూవీ, బట్ వచ్చింది మొత్తం 40 crores వచ్చిందంట. మలయాళంలో అప్పుడే ఒక హిట్ స్టార్ట్ అయిపోయింది అప్పటికే. అండ్ ఈ మూవీలో ఇంకొకటి ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానరాలో ఎగ్జాక్ట్గా ఎలా తీయాలో అలాగే తీశారు. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పాలి మూవీ. మరి లాజిక్స్ కొంతమందికి అర్థమవుతాయి, అర్థం కావు, అది తెలుస్తాయి తెలియవు అన్నది సెకండరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మమ్ముట్టి గారు ఆయనకున్న రోల్ చాలా తక్కువ అనమాట ఇందులోని, బట్ స్టిల్ యాక్ట్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో ఏంటంటే స్టోరీ ఇప్పుడు యూజువల్లీ ఒక సైకో కిల్లర్ కానీ ఇప్పుడు ఎవరైనా ఈ రివెంజ్ డ్రామా ఏమైనా చేశారనుకోండి, వాళ్ళకున్న బ్యాక్ స్టోరీ అన్నది మనకి పర్ఫెక్ట్గా చూపించరు చాలా మూవీస్లో. ఏదో ఒక లైన్లో తేల్చినట్టు తేల్చి పారేస్తారనమాట. కొన్ని మూవీసే ఆ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్కి పర్ఫెక్ట్ టైం ఇస్తారు. లైక్ రాక్షసన్ ఆ మూవీ చూసినట్లయితే మనకి ఆ విలన్ ఎందుకు అలా అయ్యాడు, అసలు ఏమైంది అన్నది పర్ఫెక్ట్గా చూపించి ఇంకా లాస్ట్ వరకు తీసుకెళ్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈ మూవీలో కూడా ఉంటుందన్నమాట. అసలు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక బ్యాక్ స్టోరీ చెప్తారు. అసలు రియల్లీ మనం అక్కడ కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అసలు చంపేసినా పర్వాలేదు అన్న ఫీలింగ్కి మనం వస్తాము. అంత బాగా తీసేది ఆ బ్యాక్ స్టోరీ. నాకు ఈ మూవీలో బాగా ఇంప్రెసివ్గా అనిపించింది ఆ బ్యాక్ స్టోరీయే. ఎందుకంటే మనం ఆ స్టోరీతో పాటు ట్రావెల్ చేయగలం అనమాట. సో దానివల్ల చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా మమ్ముట్టి గారు కూడా ఇంత చిన్న రోల్ చేయడం అన్నది చాలా గ్రేట్. సో డెఫినెట్లీ చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇందులో పార్ట్ 2 కూడా లీడ్ ఉంది. ఎవరైతే వైఫ్ అండ్ కిడ్ చనిపోయారు అనుకుంటారు, దాని గురించి ఒక పార్ట్ 2 లీడ్ కూడా ఉంది. డెఫినెట్లీ మిస్ కాకండి, ఈ మూవీని చూడండి. మనకి తెలుగు వర్షన్లో కూడా అవైలబుల్గా ఉంది Disney+ Hotstarలో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK. టు బి హానెస్ట్.